అమ్మా. సో బయటికి స్టార్ట్ అయింది మా ప్రయాణం. యాక్చువల్గా మనం వెళ్ళే చోట తినడానికి ఏం దొరకవంట. సో అందుకనే ముందు జాగ్రత్త చర్యగా ఒక 2 బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ కొనుక్కున్నా. ఇంకో ఇదే మన హోటల్ రోడ్డు కిందకి వెళ్ళాలి, అండ్ ఇంకొంచెం కిందకి వెళ్తే బీచ్ అంతే. సో ఓకే, మనం ఒక ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ మన హోటల్ దగ్గరే ఉంది ఒక ఆటో స్టాండ్ అని చెప్పా కదా, సో అక్కడికే వచ్చాను. ఇప్పుడు ఏంటంటే మెయిన్ అదే చెప్పండి కదా, ఒక ఆప్షన్ అయితే ఉందని చెప్పారు, బైక్ ఉంది తీసుకుంటే తీసుకువచ్చింది. హోటల్ వాళ్ళు కూడా చెప్పారు ఒక రోజు 400 అని చెప్పి. అది ఉంటే కొంచెం పర్లేదు, లేదంటే కష్టమే. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నుంచి నేను హోటల్ నుంచి 27 కిలోమీటర్లు. నార్మల్గా కొన్ని క్యాబ్ సర్వీస్ ఉందనుకోండి 27 కిలోమీటర్లకు మనకు మహా అయితే ఒక 500 అలా పడేది. ఇప్పుడు ఏంటంటే నేను 1000 అడిగేది 27 కిలోమీటర్లు. కాకపోతే ఇంకా మనం ఏం చేయలేము, ఇక్కడ ఛార్జెస్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. పెద్ద 1000 కాదు, కానీ ఫైనల్గా 750కి అయితే తగ్గొట్టాను. కానీ ఇది కూడా కష్టమే, చాలా కష్టమైన. ఏం చేస్తాం, తప్పదు. ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి. ఇంకొకటి 2 ట్రాన్స్పోర్టేషన్ మార్గాలు ఉన్నాయి అంతే, వాటిని ఉపయోగించి వెళ్ళాల్సి ఉంటుంది మనం. ఎట్టకేలకి బ్యాక్వాటర్ బీచ్ దగ్గరికి అయితే వచ్చాం మనం. అని చెప్పాను కదా, చాలా డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేయాల్సి వచ్చింది. అంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే కానీ ఈ బీచ్ దగ్గరికి అయితే మనం రాలేము. అండ్ ప్రస్తుతం బ్యాక్వాటర్ బీచ్ దగ్గరికి అయితే నడుస్తున్నా. ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది చూడండి, సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అంట. అంటే లైట్గా దండం పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ. సో అది క్రికెట్ ఆడుకుంటున్నారు వీళ్ళు. ఇలా పని బాగుంది, ఎండలో కూర్చొని క్రికెట్ ఆడుకుంటున్నారు. యాక్చువల్గా నార్మల్గా అయితే జనాలు గట్టిగానే ఉండేవారు, కరోనా ఎఫెక్ట్ కదా చాలా తక్కువ మంది ఉన్నారు. మామూలుగా అయితే మాత్రం పీపుల్ బాగా గట్టిగా ఉండేవారు. మొత్తం అన్నీ చాలా తక్కువ క్రౌడ్తో ఉన్నాయి. ఓ సూపర్ స్టేబుల్లో జూమ్ ఉండదు కదా, ఓకే. సో ఏదో కొంతమంది రిలాక్స్ అవుతున్నారు బీచ్లో కూర్చొని. అరే అరే ఎటు కొట్టారు. ఫాస్ట్కి వెళ్ళాలంటే బాల్ ఇటు వెళ్ళిపోద్ది. మళ్ళీ ఆవిడ వాటర్లో కొట్టాడు బాల్. ఇది బ్యాక్వాటర్ బీచ్ స్పోర్ట్స్ ఏరియా అంట, అంటే వాటర్ స్పోర్ట్స్ ఏరియా. స్పోర్ట్స్ ఏరియా అంటే క్రికెట్ ఏరియా కాదు, వాటర్ స్పోర్ట్స్ ఏరియా. బట్ వీళ్ళు దాన్ని స్పోర్ట్స్ ఏరియా కింద కన్వర్ట్ చేశారు అంతే. చూద్దాం ఒకసారి ఆ ముందు వరకు వెళ్ళడానికి ట్రై చేద్దాం. మొత్తం జారుతోందబ్బా ఇది నేల. రాక్ చూడండి, మొత్తం చాలా జాగ్రత్తగా అడిగేయాలి, లేదంటే ఎక్కడో తేలుతాం. సూపర్ స్టేబుల్ ఆన్ చేసా, సో జూమ్ ఆప్షన్ లేదనమాట. సూపర్ స్టేబుల్లో మనకి జూమ్ ఆప్షన్ ఉండదు. బీచ్లో ఆర్డర్లు చేస్తే కథ వేరుంటుంది. యాక్చువల్గా మొత్తం లొకేషన్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అది ఏంట్రా, అది చిన్నది ఏదో స్తూపంలా కట్టారు మధ్యలో.
దేనికి అది అక్కడ ఏమైనా గుడి ఉందా ఇక్కడ కొమ్మ తీసి మళ్ళీ. వీళ్ళందరూ అక్కడికే వెళ్తున్నారు. సో ఇవి మనకి అక్కడ కూడా పైన ఏదో చిన్నది ఉంది, ఏదో జెండా. ఒక నిమిషం అండ్ సూపర్ స్టేపుల్ ఆఫ్ చేసి సో రెస్టారెంట్ కావాలంటే ఇక్కడే కూర్చొని తినచ్చు మనం. ఒకప్పుడు ఎంతోమంది పేదవాళ్ళు తిరిగిన ప్రదేశం ఇది. పేదవాళ్ళు అంటే అదే పాపం వేసుకోవడానికి సరైన బట్టలు లేకుండా చిన్న చిన్న బిక్నీలు అవి వేసుకొని తిరుగుతుంటారు కదా, అలాంటి పేదవాళ్ళు తిరిగిన ప్రాంతం ఇది. కాకపోతే ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే డే టైం వచ్చాం కదా, డే టైం వల్ల కూడా లేరు. అండ్ ఇంకోటి ఏంటంటే అదే కరోనా ఎఫెక్ట్ వల్ల కూడా లేరు. చాలామంది పేదవాళ్ళు తిరిగేవారు లేదంటే. ఎస్. సో ఇంకేంటి, డ్రోన్ షాట్స్ ఏమైనా తీయడానికి ట్రై చేద్దామా? కెన్ వీ హ్యావ్ సమ్ డ్రోన్ షాట్స్ హియర్? అంటే ఎట్లా ఉందో చూద్దాం. అంటే అటు కొండ ఇదంతా ఉంది కదా లొకేషన్, ఒకసారి ట్రై చేద్దాం డ్రోన్లో ఎట్లా వస్తుందో. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. See the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And ఇంకా కొండ మీద కనిపిస్తుంది చూడండి ఒక కోటలాగా.
అదే చపోరా ఫోర్ట్. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం. చలో నడుద్దాం. అండ్ గుర్తుపెట్టుకోండి, వాటర్ స్పోర్ట్స్ ప్రశాంతంగా చేసుకోవాలనుకుంటే ఈ బీచ్ బాగానే ఉంటుంది, కానీ మరి ఎక్కువ కూడా ఉండవు ఇక్కడ వాటర్ స్పోర్ట్ ఫెసిలిటీస్. ఏవో ఒక 2-3 ఉన్నట్టు ఉన్నాయి అంతే. ఓకే, 2xలో పెట్టానా? ఓకే, అది. సో అలాగా ఓకే, బాగానే ఉంటుంది కదా. మరీ మోస్ట్ ఎంటర్టైనింగ్ బీచ్ అని అయితే మనం చెప్పలేం, అంతే. అంటే ప్లేస్ కూడా పర్లేదు. వాటర్ పుషప్స్ చేస్తున్నాడు బీచ్లో. వాడు పుషప్స్ చేశాడు ఇప్పుడు దాకా. బీచ్లో ఎక్సర్సైజ్ చేశాడంటే గ్రేట్. వాడు అది ఇసుకలో మళ్ళీ. కావాలంటే లోపల వరకు తీసుకెళ్ళి దీని మీద తీసుకొస్తారనుకుంటా, అంతే. వీళ్ళకి కూడా పెద్ద బిజినెస్ ఏం లేదు, ఇంకా జనాలు కూడా చాలా తక్కువ వస్తారు. అఫ్కోర్స్ ఇవాళ ఏం వారం? నవంబర్ 5. వీకెండ్ కాదు, వీకెండ్ అయితే కాదు, ఇవాళ థర్స్డే అనుకుంటా, ఇవాళ నవంబర్ 5. సో మ్యాక్సిమం ఇంకా ఇలాగే ఉంటారు ఇక్కడ వీక్ డేస్లో క్రౌడ్. అండ్ వీకెండ్స్లో అయితే మాత్రం ఇంకా ఆబ్వియస్లీ క్రౌడ్ గట్టిగా ఉంటుంది. ప్రజెంట్ అయితే పెద్ద ఏం లేదు, ఐ థింక్. సో అట్లా ఐ థింక్ ఎవడో సేఫ్ గార్డ్ ఉన్నాడు. ఐ థింక్ ఎవరైనా మునిగిపోతుంటే ఆపడానికి అనుకుంటా. ఏమో మరి, ఐ డోంట్ నో వెదర్ ఇట్ వాస్. ఆ కోట పైకి వెళ్ళాలి మనం. ఆ కోట మీదకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? బై వాక్. ఇటు ఏమైనా దారి ఉందో కూడా తెలియదు నాకు. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. ఎంతవరకు అయితే అంతవరకు వెళ్తా మ్యాక్సిమం, అంతే. కోట వరకు వెళ్ళాలి. పైన ఉంది, ఇటు నుంచి వ్యూ చూద్దాం. ఇంకా పైన ఉంది, అక్కడికి వెళ్ళాలి. బీచ్ అయితే ఓకే అబ్బా, పీస్ఫుల్గా ఉంది, బాగానే ఉంది. మొత్తంగా ఓవరాల్గా బాగానే ఉంది బీచ్ అయితే. ఉండొచ్చు, దీనికంటే అంజునా బీచ్ ఇంకా బాగుంటుందని చెప్పారు. మరి నెక్స్ట్ దీని దగ్గరే ఒక 6 కిలోమీటర్స్ అది. ఇది కవర్ చేసుకున్నాక అటు వెళ్దామని చెప్పి ప్లానింగ్ నేనైతే. సో చూద్దాం. అసలు ఇటేం దారి ఉందో లేదో కూడా తెలియట్లేదు నాకు పైకి వెళ్ళడానికి. ఉందో లేదో మరి ఒకసారి ఏమన్నా కనుక్కుందాం ఇక్కడ. లేదంటే మరి చుట్టూ తిరిగి బయటికి వెళ్ళాలంటే అలాగే ట్రై చేయాలి. ఇంకా ఫ్లాష్ డిసేబుల్ డ్యూ టు హై టెంపరేచర్ అంట. మొబైల్ బాగా హీట్ ఎక్కింది అనుకుంటా, అంటే విపరీతంగా ఎండగా వస్తుంది కదా. ఇంకోటి ఏంటి, ఇక్కడ ఏవో మెట్లు ఉన్నాయబ్బా. అంటే ఇక్కడ నుంచి పైన కాటేజెస్కి దారి ఉంది అని చూపిస్తోంది. అంటే తర్వాత గూగుల్ మ్యాప్ ఏమో సేమ్ ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత మీకు పైన వేరే హోటల్స్ ఉంటాయని ఏవో చూపిస్తోంది. అక్కడ నుంచి ఏదో దారి ఉన్నట్టు చూపిస్తోంది. అండ్ దీని కింద కూడా ఇక్కడ మళ్ళీ ఇంకొక రూట్ ఉంది కిందనైతే. బట్ ఇందాక ఒకరిని అడిగాను, నేను అడిగితే వాళ్ళు కూడా అట్నుంచే అని చెప్పారు. సో లెట్స్ హ్యావ్ ఎ ట్రైన్. అమ్మ మెట్లేంద్రా బాబు, ఎంత ఉన్నాయి ఒక్కోటి. మరి అమ్మ, ఇది హోటల్ వాళ్ళది. ఇక్కడ దారి లేదు, వాడు మూసిపారు దొబ్బాడు. సో సేమ్ మనకి ముందు చూపించింది గూగుల్ తల్లి రూట్, ఆ ముందు ఎక్కడ ఉన్నట్టు. అంటే మ్యాప్ తల్లి, గూగుల్ తల్లి కాదు. ఇంకొక సో మొత్తం ఈ బీచ్లో నాకు ఈరోజు 2 పేదవాళ్ళు కనిపించారు. వేసుకోవడానికి సరైన బట్టలు లేని పేదవాళ్ళు 2 కనిపించారు. దురదృష్టవశాత్తు 2 అమ్మాయిలే. సో అలా జరిగింది. ఏం చేయలేము, చూసుకొని వెళ్ళిపోవడం తప్ప. బాధని ముందుకు పోవడం ఏం చేయలేదు, ముందుకు బాధండి. మధ్యలో ఏమైందంటే హై టెంపరేచర్స్ కారణంగా ఫోన్ కెమెరా అసలు పనిచేయలేదు. అవన్నీ దాటుకుంటూ వచ్చాను. అక్కడ కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా, అన్నీ దాటుకొని వచ్చాను. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఇటు వెళ్ళాలి, ఈ కొండ మీద నుంచి. అంటే ఇలా పైకి ఎక్కచ్చు, ఇదే దారి పైకి వెళ్ళడానికి.
విజయనగరంలో నేను పూల్బాగ్ కాలనీలో పాలిటెక్నిక్ కాలేజ్ చదివినప్పుడు సేమ్ ఇలాంటిదే కొండంతా ఉండేది, అవన్నీ ఎక్కేవాళ్ళం అలాగా. సో అందుకు కొంచెం అలవాటు ఉంది, కానీ చాలా నాళ్ళు అయింది కదా, అలవాటు తప్పిపోయింది. చాలా జాగ్రత్తగా ఉండాలి, అంటే జారిపోతాం. అమ్మని అమ్మ ఒడి అమ్మ రే అమ్మ. ఓకే, సగానికైతే వచ్చినట్టు ఉన్నాం. ఇది ఇంకా చాలా ఉందో మనకు తెలియట్లేదు పైన ఏంటి. ఇలాగే ఉంది మొత్తం. మరి అమ్మ జారుతుంది. ఒరే, ఈ రాళ్లే ఆధారం అనుకుంటే అయ్యే ఊడిపోతే ఎలాగా? చాలా కష్టమైన రూట్ ఇది, అనవసరంగా ఎంచుకున్నా అనిపిస్తుంది. వాచ్ ఒకటి గుచ్చేస్తుంది తెగ. ఇంకా చాలా కూడా ఉంది పైన, అదే వచ్చిన బాధ. ఎలా వెళ్ళాలో అర్థం కావట్లే. ఇక్కడ ఎడ్జ్లో ఉన్న ఆల్మోస్ట్ జారిపోయే పొజిషన్లోనే. ఏమో ఎక్కుదాం, ఏదో ఒకటి చేసి పైకి వెళ్దామా అని చూస్తున్నా, కానీ ఇంకా చాలా ఉన్నట్టు ఉంది. మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతే బెటర్ ఏమో నన్ను అడిగితే. అంటే ఇట్లా వెళ్ళిపోయి బయటికి వెళ్ళి అంత మా బీచ్ నుంచి బయటికి వెళ్ళిపోయి అటు నుంచి వెళ్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. వెహికల్స్ ఉంటాయనుకుంటా. చూద్దాం ఇంకా ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాం. ఆల్మోస్ట్ వచ్చేసాం. లేదు, ఇంకా చాలా ఉంది. కాకపోతే 30% అయితే దాటాం. ఇంకా 70 దాటితే కాబోలు ఇంకా పైన వెళ్తచ్చు. వీటికేమో కెమెరా ల్యాగ్ అయిపోతుంది, బ్రైట్నెస్ డౌన్ అవుతుంది. సో మ్యాక్సిమం కోట మీదకి వెళ్తే అక్కడ రికార్డ్ చేస్తా, చూద్దాం. అండ్ చూస్తున్నారు కదా, ఫుల్ ఆఫ్ బ్లీడింగ్. మధ్యలో స్కిడ్ అయ్యాను. అండ్ ఇయే కాదు, ఈ చేతికి కూడా. సో కింద దిగిపోదాం అనుకుంటున్నాను. నా వల్ల అయితే కాదు ఇంకా పైకి వెళ్ళడం. సో జారిపోయాను మధ్యలో. సో ఇంక ఇలాంటి రిస్క్ కష్టం కొంచెం. సో మొత్తానికైతే ఫోర్ట్ దగ్గరకు వచ్చేసాం. కాకపోతే అదే చెప్తున్నా కదా, ఇది చెయ్యేది ఇదొకటి, ఈ చేతి మీద ఒక 2. ఇదే చూడండి ఎంత పెద్ద కట్ట వచ్చిందో ఇది. సో ఇవన్నీ జరిగాయి. ఇంకా నా వల్ల కాక ఆ రోడ్డు గివప్ ఇచ్చేసా. అక్కడ నుంచి మళ్ళీ బైక్స్ ఉన్నాయి.
బైక్ తీసుకొని ఒకరిని అడిగి వచ్చా. 200 తీసుకున్నాడు అక్కడ నుంచి ఇక్కడికి. 3 కిలోమీటర్స్ ఎంత ఉంది. అండ్ ఏరియల్ వ్యూ చూడండి, బాగుంది కదా. ఎప్పుడో 1757లో కట్టారట దీన్ని. అండ్ చాలా యుద్ధాలు జరిగినాయి ఈ కోట ప్రాంగణంలో. అండ్ ఇంకోటి ఏంటంటే మరీ ఎత్తైన కొండ మీద ఏం లేదు, కాకపోతే కష్టమే. బీచ్ వ్యూ బాగుంది ఇక్కడ నుంచి. ఫోన్ హీట్ ఎక్కేంత వరకు బాగానే పనిచేస్తుంది. హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ లోపల పెట్టాలి. మధ్యలో ఏమైనా కూల్ డ్రింక్ కూడా పోసాను దీని మీద, చల్లగా అవుద్ది కదా అని చెప్పి. ఇది ఏదో రివర్ అనుకుంటా. అక్కడ రివర్స్ ఎక్కువ ఉండి రివర్స్ అన్నీ కూడా కనెక్ట్ అవుతున్నాయి బీచ్కి. नेकलेस बैग बुलेट्स मैग्नेट्स कुछ चाहिए तो देख लो। वो फ़ोन नहीं लिफ्ट कर रहे मेरा गर्लफ्रेंड। रिटर्न में आ जाओ, दिल चाहता है लेमन सोडा पिलाते हैं सर, 100% मनी बैक गारंटी ऑन टाइम। ठीक है ठीक है। नहीं इसका नाम मम्मी है। సో ఇవన్నీ కూడా ఇందులో అది ఏదో సమాధిలా ఉంది అక్కడ. మళ్ళీ ఏదో బొమ్మను కూడా కట్టారు, తలలేని బొమ్మ. అమ్మా చాలా ఆయాసం వస్తుందబ్బా. అంటే అక్కడ పడ్డ తర్వాత ఇది ఒక వ్యూ పాయింట్లా ఉంది. ఇది ఐ థింక్ ఇదేనా కోట? ఏముందిరా ఇక్కడ? ఆ బీచ్ నుంచి నేను ఇక్కడికి రావడానికి ట్రై చేశా, బిస్కెట్ అయింది నా ప్రయత్నం. మళ్ళీ దీనికి డ్రోన్ షాట్స్ అక్కర్లే, ఈ షాట్ డ్రోన్ షాట్లో ఉంది. సో గాయస్, మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. చూడొచ్చు చపోరా ఫోర్ట్. కాకపోతే జాగ్రత్తగా రండి, నాలా కాకుండా ప్రయోగాలు చేయకుండా పద్ధతిగా రండి. బై రోడ్డు ఉంది, రోడ్డు ద్వారా వచ్చేసేయండి.
నేను చాలా రిస్క్ చేసి ట్రై చేసా, అంత చేయొద్దు మీరు. అమ్మా ఓకే, బాగానే ఉంది, మంచి లొకేషన్, చూడొచ్చు, మంచి ఫోటోలు దిగొచ్చు, అన్నీ బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. ఓకే ఓకే, ఇంకా డన్, దిగుతాను. ఇంకా దిగి నిమ్మరసం ఏదో ఒకటి తాగేసి వెళ్తా, కిందకి వెళ్తా. ఓకే, బాయ్ బాయ్.